ఎందుకు ఇంకా వచ్చింది పాప పాప బ్రాకెట్ అంటే ఈయన పాప అంటే చాలా తెలుస్తుంది కదా. ఏదో చెప్తుంది వెడ్డింగ్ ఇన్విటేషన్ అందులో కాదుంది మీరు చేసేయాలి. అది ఎలా ఉంది అనేది కనుక్కోవాలి. అదే చేస్తే అది చేసేయాలి. ఎలా అయినా చేసేయాలి. అదేం ట్రిక్ కదండి, నాకు తెలియదు. బార్డర్ అయితే రెడ్ కలర్ది కనిపిస్తుంది కానీ ఏం కనిపించట్లేదు. ఫోన్ టార్చ్ వస్తుందా ఏంటి? పెట్టండి చూద్దాం. మీరు టార్చ్ ఏంటి నేను పట్టుకుంటా. ఆ లైట్ అయితే టార్చ్ లైట్ అయితే ఏముంది, ఇదైతే ఏముంది, రెండు ఒకటే కదా. ఈ బార్డర్ దేంది? దీనిదేమో. ఏం లేదు, ఊరికే చెప్తున్నాను. నాకు ఏం లేదు, ఏం లేదు, ఏం లేదు. ఊకే చేస్తున్నారు పిచ్చి పిల్లలు. అదే చెప్తే కొన్ని స్పెషల్ కార్డ్స్ ప్రింట్ చేసినారు, కొన్ని నార్మల్ గా ప్రింట్ చేసినారు. మాకు అవి కూడా అవసరం. మన ఇద్దరికి ఫోన్ కొడుతున్నారు, పట్టించుకోండి. అందులో కాదండి, అదే చేసేయాల్సింది. అందులో కాదండి. ऐसा देखना, क्या ऐसे देखना कि उसमें क्या नहीं, वो उसमें रहता. అన్ని ప్రాబబిలిటీస్ ట్రై చేస్తున్నారు. లైట్ ఏమైనా లైట్ వేసింది కదా నాన్న, ఫోన్ లైట్. మా మంచి బ్రెయినే. నాకు ఆప్షన్ కూడా లేదనుకుంటా. ఇదైతే ప్రింట్ అయింది, మరి అదే కనిపిస్తుంది. అదే చేస్తే ఫోన్ లైటా? అదే చేస్తే గెస్ అట. చేస్తే కదా ఇదేంటి ప్రింటా? ఏదో చేస్తున్నా చూస్తున్నా. నేను చూస్తున్నా ఫోన్ దానికైనా వస్తుందేమో అని. పెళ్లి పత్రిక ఇచ్చిన ప్రతి ఒక్కరికి కొంతమందికి అవి, కొంతమందికి ఇవి. అంటే ఎవరెవరింట్లో యంగ్స్టర్స్ ఉంటారో వాళ్ళకి ఇట్లాంటివి. ఫోన్ వేసి ఎక్కువ అట్లా కాస్ట్లీ గిఫ్ట్ తీసుకురావాలి. అరే వీళ్ళు ఇంత దిమాగ్ పెట్టి ఇన్విజిబుల్ కార్డ్, వాళ్ళు కూడా అట్లాంటి గిఫ్ట్ ఇన్విజిబుల్ గిఫ్ట్ పెట్టినా. నువ్వేసి టార్చ్ ఆ పాపకి. ఎంతసేపు తొందరగా గెస్ట్ చేస్తారో. నాకు ఎక్కడ తిప్పినా ఏదో ప్రింట్ అయినట్టు ఉంది అంతే. ఇంతవరకు ఐడియా ఉంది. అది స్పేర్ కొట్టించి నిజంగా నాకు కూడా అంత తెలియలేదు.